కడప నగర మేయర్ సురేష్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ శ్రేణులు మేయర్ సురేష్ బాబు ఇంటి వద్దకు చేరుకుని ఇంట్లో చెత్తను విసిరేసి నిరసన చేపట్టాయి. దాంతో మేయర్ సురేష్ బాబు ఇంటి పరిసరాలన్నీ చెత్త చెదారంతో నిండాయి. మేయర్ సురేష్ బాబు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు టీడీపీ శ్రేణులు చేశారు. విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు సైతం మేయర్ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. దాంతో ఇరు వర్గాలు శాంతించాయి. ప్రజలు మీకు ఓట్లు వేసి గెలిపించింది ఇందుకేనా 5 సంవత్సరాలు మీరు ఇంకా చెత్త పనులు చేస్తున్నారా? చెత్తతో కానీ వేస్ట్ పనులు చేసుకునే వాళ్ళే మీరు. దగ్గులు వర్షాలతో అల్లాడిపోతున్నారు. శ్రీకాళీలో అయితే లెక్క లేదు. వాళ్ళకు కసుగుడిచాలు ఆడాలి. కడప నగరం ప్రథమ పౌరుడైనటువంటి మేయర్ సురేష్ బాబు గారు తన యొక్క బాధ్యతల్ని మర్చేసి కేవలం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి పైన ఆరోపణలు చేస్తూ ఆమెకేమి తెలియదు అని చెప్పి అసత్య ఆరోపణలని మేమందరం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కడప నగర ప్రజలందరూ కూడా ఏరుకోరి ఎన్నుకునేటువంటి శాసనసభ్యురాలు ఈరోజు కడప నగరంలో పారిశుద్ధ్యం లోపించింది, తీయాల్సిన బాధ్యత మేయర్ పైన సంబంధిత కార్పొరేటర్ల పైన ఉందని చెప్పి మాట్లాడితే ఆమె పైన అసత్య ఆరోపణలు చేయడం అనేది బాధాకరం. మేయర్ సురేష్ బాబు వారి యొక్క బాధ్యతల్ని ఈరోజు మర్చేసేసి ఈ యొక్క నగరంలో ఎక్కడికక్కడ పేరుకుపోయినటువంటి చెత్తను తీయకోకుండా తన యొక్క ఖచ్చితంగా ఈరోజు చూసుకున్నట్లయితే నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈరోజు చెత్త తీసుకొచ్చేసి మేయర్ సురేష్ బాబు ఇంటి దగ్గర తీసుకొచ్చి వేసి నిరసన తెలియజేశారు. ఆయన ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటా ఉన్నారు. ప్రజా సమస్యలు నగరం పారిశుద్ధ్యంగా ఉంచే బాధ్యత మేయర్ పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రజల దగ్గర నుంచి లేదని చెప్పి టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఈ రోజు మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ వర్గ ప్రజలైతే ఇక్కడ తరలి భారీగా తరలి